జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానంద గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో అర్జునుడు భగవాన్ని ప్రశ్నిస్తున్నాడు యోగ ప్రశ్న యొక్క స్థితి గురించి. యోగ భ్రష్టుడు అయినటువంటి వాడు మరి రెండింటికి చెడినటువంటి వాడు అవుతాడా? మోక్ష మార్గము నుండి జారినటువంటి యోగ భ్రష్టుడు రెండింటికి చెదిరిన వాడే చెదిరిన మేఘం వలె వ్యర్థుడు కాడా అనేది అర్జునుని యొక్క ప్రశ్న. అంటే ఇహ పరములు రెండింటికి కూడా వాడు కానివాడైపోతాడా? ఎందుకంటే ఇహమునందు కూడా వాడు ఈ భౌతికములో అనుభవించే వాటన్నిటినీ కూడా సత్యము కాదు అని కొంత పక్కకు నెట్టేసి పరమ వైపు దృష్టి కలిగేటువంటి వాడే పరమాత్మ అనుభవం కొరకు ప్రయత్నమైతే చేశాడు. కానీ అక్కడ కూడా ఏమీ పొందలేకపోయాడు వాడు. ఎందుకంటే అక్కడ నిలకడత్వాన్ని సాధించలేకపోయాడు, ఆ యొక్క సిద్ధత్వాన్ని పొందలేకపోయాడు. మరి అక్కడి నుంచి అది పొందకుండానే వాడు కనుక ఈ యొక్క దేహ వియోగం అయిపోతే, ఈ దేహాన్ని విడిచిపెట్టినట్లయితే కిందకు జారి పడిపోతే అన్నారు. ఆత్మని పైకి ఉద్ధారణం, అంటే పైకి లేపుకోవడమే ఉద్ధారణ. ఎవరి ఆత్మని వారు ఉద్ధరించుకోవాలి అని భగవాన్ ఈ అధ్యాయంలో మనకి తెలియచేశారు. మరి ఆత్మని ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేసి ఆ ఉద్ధారణని జరగకుండానే మళ్ళీ కిందకు పడిపోతే మరి వాడి గతి ఏమైపోతుంది? వాడు ఇహమునకు కాకుండా, ఎందుకంటే ఇహములో వాడు చేయవలసినటువంటి కర్మని కూడా వాడు ఆచరణ చేయని వాడైపోయాడు. ఎందుకంటే నేను యోగాన్ని శీలిస్తున్నాను, యోగము అంటే ధ్యానమును, ఈ విధంగా నేను ధ్యానానుభవాన్ని పొందడం కొరకు, పరమాత్మ నాలోనే అనుభవించడం కొరకు ప్రయత్నపరునై ఉన్నానని చెప్పి వాడు సహజంగా భౌతికములో ఉండేటువంటి భక్తి విధానములో కానీ కర్మ విషయములో కానీ యోగ భావము లేనటువంటి వాడే నిర్వర్తించవలసినటువంటి కర్మాచరణ కూడా కొన్ని విడిచిపెట్టినటువంటి వాడే యోగమునందు యోగాభ్యాసపరుడై ఉన్నటువంటి వాడే ఉంటాడు. అందుకని వాడు భౌతికములు ఇహమునందు కూడా ఏమీ శీలించని వాడైపోతాడు. పోనీ పట్టుకున్నదేదో తాను సాధించవలసిందేదో సాధించాడు అంటే అక్కడ కూడా పట్టు తప్పేశాడు కనుక వాడు పరమును సాధించలేకపోయాడు. అప్పుడు రెండింటికి చెడిన వాడైపోతాడా అని చెప్పి అర్జునుడు ప్రశ్న. మరి వాడి గతి ఏమి? మేఘము ఎలా అయితే చెదిరిపోతుందో, మేఘం ఎప్పుడు కూడా అది చక్కగా ఆ మేఘము తనలో ఉండేటువంటి ఆ యొక్క నీటిని ఆ చల్లగాలి దాంతో సంయోగము చెంది అది వర్షిస్తే ఆ మేఘము ఒక సఫలత్వాన్ని పొందుతుంది. ఆ విధంగా కాకుండా అది గాలితో సంయోగం చెందకుండా ఆ రెండు విడివిడిగా అయిపోయినప్పుడు చెదరగొట్టబడిపోతే విడివడిపోతే అప్పుడు ఆ మేఘం వ్యర్థమైపోతుంది. అలా ఈ యొక్క యోగ భ్రష్టుని యొక్క గతి కూడా అలా వ్యర్థమైపోతుందా అని చెప్పి అర్జునుడు ప్రశ్నిస్తూ ఇంకా ఇలా అడుగుతున్నాడైన. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేతానయుపపద్యతి. ఈ నా సంశయమును తుదముట్ట నివారింపము. ఓ కృష్ణ, నా సందేహమును తీర్చుటకు నీవు తప్ప వేరు దిక్కు లేదు అన్నారు. అది గురువు ఎందు శిష్యునికి ఎంతటి విశ్వాసం ఉండాలో మనకి ఈ శ్లోకములో అర్జునుడి ద్వారా తెలియచేశారు భగవానుడు. ఎందుకంటే ఆయన ప్రశ్నించి ఊరుకోలేదు. ప్రశ్న అనేది అందరూ వేస్తారు, కానీ ఆ ప్రశ్న వేసే విధానం తెలియాలి. మహనీయుని కానీ గురువుని కానీ చేరినప్పుడు మరి ఆ శిష్యుడు ముముక్షు అయినటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు తన సంశయాన్ని నివారణ చేసుకోవడానికి ఆ మహనీయుని చేరి ఏ విధంగా ప్రశ్నించాలో కూడా మనకి తెలియచేయాలనే విధానంగా అర్జునుడితో ఈ విధంగా ప్రశ్నింపచేసి ఉండవచ్చు. అర్జునుడు ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, ఇప్పటి వరకు నేను అడిగినటువంటి ఈ సంశయాన్ని చివరి వరకు కూడా దీంట్లో ఉండే అంతరార్థాన్ని నాకు వివరించండి. ఈ యొక్క నా సందేహాన్ని తీర్చడానికి మీరు తప్ప వేరే దిక్కు లేదు కనుక నా యొక్క ఈ సందేహాన్ని నీవే తీర్చగలవు అని ఎప్పుడైతే శరణైపోయాడో, కడు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో శిష్యుడు, అప్పుడు గురువులో ఎక్కడా కూడా అరమరికలు లేకుండా, అంటే తన లోపల ఉండేటువంటి సత్యత్వ స్థితి ఏదో బయటికి పెళ్ళిపోకి ఆ యొక్క యథార్థమైనటువంటి భావాన్ని బయటకు ప్రకటిస్తూ ఉంటారు.
కానీ ఎక్కడైతే అడిగే వారిలో శిష్యుల్లో కూడా ఎక్కడో మర్మాలు ఉంటాయో, అవతలి వారికి తెలుసో తెలీదో పరీక్షిద్దామనే భావనతో మనం ప్రశ్నిస్తే వచ్చే సమాధానం కూడా అలానే ఉంటుంది ఎప్పుడూ కూడా. కనుక ఏ ఒక్క ప్రశ్న, ఏ బోధ అయినా సరే మనకి యథార్థంగా అది మనకి ఉన్నది ఉన్నట్టుగా అందాలి అంటే ముందు అందుకు సిద్ధంగా మనం ఉండాలి, అందుకు అర్హతను మనం పొందగలిగి ఉండాలి. ఆ విధమైన విశ్వాసాన్ని కలిగి ప్రశ్నించినట్లయితే అప్పుడు మహనీయుల నుంచి కూడా ఉన్నది ఉన్నట్టుగా సత్యత్వ భావంతో సత్యత్వం ఉండేటువంటి బోధని మనకి వాళ్ళు ప్రకటింపజేస్తూ ఉంటారు. ఇక్కడ అర్జునుడు కూడా ఆ విశ్వాసాన్ని భగవాన్ ఎందు తెలియచేస్తూ, నాకు మీరు తప్ప దిక్కు లేదు, నా ఈ సందేహాన్ని తీర్చని మహానుభావ అని చెప్పి ఆయన్ని ప్రశ్నించాడు. ఎందుకు అంటే ఇది ఎందరో సాధకుల యొక్క ప్రశ్న. ఇది ఇప్పుడు భౌతికంలో మనం ఎందరం చూడండి యోగాభ్యాస పనులు అయ్యుండి కూడా ఇది అందరికీ వచ్చే ప్రశ్నే. నిజానికి జన్మలో మనం సాధించగలమా, పొందగలమా, అనుభవించగలమా, మరి ఏమిటి పరిస్థితి ఒకవేళ అది అందకపోతే అని అందరికీ ఉండేది ఈ ప్రశ్న. దానికి నివృత్తిని కలిగించడం కోసం ఆ యొక్క ప్రశ్న వేశాడు అర్జునుడు. మరి భగవాన్ ఇప్పుడు మనకి ఏమి తెలియజేస్తారో తెలుసుకుందాము. శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ గచ్చేత్ దుర్గతిం తాత గచ్చతి అన్నారు. అంటే భగవాను చెబుతున్నారు, పార్థ యోగ భ్రష్టునికి ఇహపరముల్లో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు నాయన. మంచి చేసుకున్నవాడు ఎప్పుడును చెడిపోడు సుమా. కావున అర్జున, యోగ భ్రష్టుడైనటువంటి వానికి ఇహమునందు కాని పరమునందు కాని ఎక్కడా కూడా వాడికి చెడు లేదు. ఎందుకంటే ప్రయత్నం అనేది ఎంత చేస్తే అంత ఫలము తప్పక ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం ఏదో సత్ప్రయత్నమై ఉండాలి, మంచి ప్రయత్నమై ఉండాలి, సత్తును పొందే ప్రయత్నమై ఉండాలి. మరి యోగ భ్రష్టుడు ఏం ప్రయత్నం చేస్తున్నాడు అంటే అటువంటి ప్రయత్నమే, సత్యాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక వాడికి ఇహమనందు పరమనందు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, వాడికి నష్టము లేదు. ఎందుకంటే ఇహమనందైనా వాడు ఎంతవరకు చేస్తూ ఉంటాడో, ఎంతెంత అనుభవిస్తూ ఎంతెంత అభ్యాసం చేస్తూ ఉంటాడో అంతంత ఆనందాన్ని అంతో ఇంత ఇక్కడ అనుభవిస్తూనే ఉంటాడు. అంతే తప్ప ఎప్పుడో వాడికి పూర్ణమైపోయిన తర్వాత, వాడికి పూర్తిగా ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాతే పూర్ణానందం అప్పటి వరకు లేదండి అని చెప్పడానికి లేదు. ఇది అభ్యాసం చేసేవారికి అంతో ఇంతో ఎరికే. యోగాభ్యాసం చేస్తున్న వారు ఏ కొద్ది మాత్రం అభ్యాసం చేసినా అంతంత మాత్రం ఆనందాన్ని శాంతిని అప్పుడు పొందుతూ ఉంటారు. ఎంతెంత అర్పణ చేస్తూ ఎంతెంత మనస్సుని నిగ్రహించుకోగలిగి భగవంతుని వైపు దాన్ని పెట్టగలుగుతారో, ఎంతెంత భావాన్ని అక్కడ అర్పించగలుగుతారో అంతంత శాంతి ఆనందాన్ని ఇప్పుడు అనుభవిస్తూనే ఉంటారు. అలా అనుభవించగలుగుతున్నాము కనుక దాన్ని విడువక చేయగలుగుతున్నాం. యోగాభ్యాసం అనేది చేసేవారు మరి నిరంతరము కూడా దాన్ని ఆ విధంగా అభ్యాసం చెయ్యాలి. అంటే ఎప్పుడు చేసినప్పుడు దానికి అప్పుడే ఆనందాన్ని పొందుతూనే ఉన్నాం, శాంతిని పొందుతూనే ఉన్నాం. కనుక ఇహమునందు వాడికి చెడ్డ లేదు. ఇహమునందు ఎప్పుడూ కూడా ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి వాడే, ఒక నియమ స్వభావం కలిగినటువంటి వాడే క్రమ పద్ధతిలో జీవితాన్ని గడుపుతూ యోగాభ్యాసపరుడై ఉంటాడు. కనుక వాడు ఇహమునందు కూడా వాడేమి చెడిపోడు. అలా అని పరమును పొందలేదు కదా, పూర్ణానుభూతిని పొందలేదు కదా, మరి వాడు తర్వాత పరిస్థితి ఏమిటి అనేది కూడా ప్రశ్న లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంతవరకైతే ప్రయత్నం చేశాడో అక్కడి నుంచి మళ్ళా ప్రయత్నం మొదలవుతుంది అని మనకి భగవాను చెప్పబోతూ ఉంటారు. కనుక ఎప్పుడూ కూడా మనము చేరుకోవాల్సిన గమ్యమును చేరుకోవడానికి నడక అనేది మొదలు పెడితే దాన్ని ఎంత దూరము నడిచినా, మధ్యలో ఆగినా మనం నడిచిన నడక మాత్రం వ్యర్థం కాదని గుర్తుంచుకోవాలి. ఎంత దూరం నడిచినా అది మనకు ఉపయోగమే. ఎందుకంటే మరలా అక్కడి నుంచి మొదలు పెడతాం నడక, అంతే తప్ప మరలా వెనక్కి వచ్చి మాత్రం మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాం.
ఆ విధంగానే భగవాన్ని చేరుకోవడానికి జీవుడు చేసేటువంటి ఈ దీర్ఘమైనటువంటి ప్రయాణం అనేది ఏదైతే ఉందో, ఈ యొక్క సాధనా క్రమ విధానం ఏదైతే ఉందో, అందులో ఎంతెంత ప్రయత్నము చేయగలిగితే అంతంత ఫలితమును అనుభవిస్తూ ఉంటాడు ఇహమునందు. పరములో కూడా వాడేమీ నష్టపోడు. పరమునందు కూడా మళ్ళా అక్కడి నుంచే వాడి యొక్క సాధన మొదలవుతుంది. కనుక మంచి చేసుకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు. కనుక ఎప్పుడూ కూడా ప్రయత్నం అనేది చేయగలిగిన వాడు ఎన్నడూ కూడా వ్యర్థం కాదు. వాడి ప్రయత్నం ఎప్పుడు కూడా వృధా కాదు. వాడికి ఎప్పుడు కూడా చెడు జరగదు. కనుక ప్రయత్నించు వాడే గొప్పవాడు అన్నిటికంటే. అసలు ఏ ప్రయత్నము చెయ్యని వాడి కంటే కూడా, అసలు యోగం అంటే ఏమిటో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నము చేయని వాడి కంటే కూడా, అసలు దాన్ని తెలుసుకుని అంతో ఇంతో వాడు ప్రయత్నం అనేది మొదలు పెట్టగలిగితే వాడే చాలా గొప్పవాడవుతాడు. వాడే మునుముందుకు వెళ్ళగలిగిన వాడు అవుతాడు. కనుక ఎప్పుడు కూడా వాడు చెడిపోడు అని భగవానుడు ఇక్కడ తెలియచేస్తూ ఇంకా ఇలా చెబుతున్నారు. ప్రాప్య పుణ్యకృతాం లోకాం ఉషిత్వా శాశ్వతీ సమాహాం శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే. యోగ సిద్ధిని పొందకని మరణించినటువంటి వాడు పుణ్యవంతులకు అర్హములైన స్వర్గాది లోకములందు చిరకాలము సుఖించి మీదట పవిత్రులైనటువంటి భాగ్యవంతుల ఇంట జన్మించుచున్నాడు అన్నారు. యోగ భ్రష్టుడు మరి ఏమవుతాడు అని కదా అర్జునుడి ప్రశ్న. అంటే యోగ సిద్ధిని పొందకనే దేహ వియోగం అయిపోతే శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి వాడు మరి తదుపరి వాడి స్థితి ఏమిటి అంటే, వాడు పుణ్యవంతుల యొక్క లోకాన్ని చాలా కాలం ఆయా లోకాలను అనుభవించి చిరకాలము సుఖించి తదుపరి మరలా జన్మకు వస్తూ ఉంటారు. ఇక్కడ ఎంతెంత చేసుకున్నారో అంతంత పుణ్యాన్ని ఆయా లోకాల్లో అనుభవిస్తూ ఉంటారు. కానీ పూర్ణ సిద్ధిని పొందలేదు కనుక మరల జన్మకు రాక తప్పదు. కనుక వస్తారు. కానీ ఎటువంటి జన్మకు వస్తారు దాన్ని ఇక్కడ చెప్పారు భగవాను. శుచీనాం శ్రీమతాంగేహే. శుచివంతులు శ్రీమంతులైనటువంటి వారి ఇంట వారు జన్మకు వస్తారని చెప్తారు. ఇక్కడ 2 పదాలను వాడారండి. శుచీనాం శ్రీమతాం అంటే శ్రీమంతులై ఉండొచ్చు కానీ వాడి ఇంట్లో పవిత్రత లేదనుకోండి. శుచీనాం అంటే పవిత్రత, ఆంతరిక పవిత్రత, అలాగే భౌతిక పవిత్రత, వారు ఉండే వాతావరణ పవిత్రత, ఇవన్నీ కలిస్తేనే శుచీనాం అనే పదానికి అంటే ఒక నియమబద్ధమైనటువంటి జీవన విధానము కలిగినటువంటి కుటుంబమై ఉండాలి. అలా ఉన్నవారి ఇంటిలో జన్మించిన వాడే సక్రమ పద్ధతిలో ఒక సాధనా క్రమములో వాడు ప్రయాణం చేయగలుగుతాడు. కనుక యోగ భ్రష్టుడికి జన్మ వచ్చేటప్పుడు అలాంటి శుచివంతుల ఇంటిలో వాడు జన్మిస్తూ ఉంటాడు. సరే, శుచివంతుల ఇంటిలో మాత్రమే, నియమపూర్వకమైన సాధన కలిగిన వారింట్లో మాత్రమే జన్మ అనేది కలిగితే, మరి ఒకవేళ వాళ్ళకి శ్రీమతాం ఐశ్వర్యం లేదనుకోండి, వారు కనీసం జీవన విధానం గడుపుకోవడానికి కావలసినటువంటి ధనము కూడా వారి వద్ద లేనటువంటి ఇంట జన్మిస్తే కనుక కొంత వాళ్ళకి ఈ యోగములో వారికి తప్పకుండా ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే మరలా వాటి కోసం ఇహములో వారు వెతుక్కోక తప్పదు. కనుక వారి భౌతికములో కావలసినటువంటి అవసరాల కోసం తప్పకుండా మళ్ళీ ఇహమునందుకు వాళ్ళ మనస్సును తెచ్చుకోవాలి. కనుక అట్టి ప్రమాదం కూడా రాకుండా ఉండాలంటే వారికి ఏ లోటు లేనటువంటి జీవితం గడపగలటానికి సరైన పద్ధతిలో సరైనటువంటి ఐశ్వర్యం. ఎందుకంటే అది మితిమీరి ఉంటే ఉపయోగం ఉండదు. ఐశ్వర్యం ఒక్కటే ఉందండి, అక్కడ పవిత్రత లేదండి, శుచీనాం అది లేదండి, అక్కడ నియమబద్ధత లేదండి, ఐశ్వర్యం మాత్రం మెండుగా ఉందండి. మరి వాడి యొక్క జీవితం ఏమవుతుందంటే భ్రష్టత్వాన్ని పడుతుంది. ఎందుకంటే వ్యసనాలు పాలే ఈ రోజున ఎంతో మంది మరి విచ్చలవిడితనంగా మరి జీవిస్తూ ఉన్నారు. అంటే ఒక విధంగా ఐశ్వర్యం మాత్రమే ఉండి దానికి క్రమ పద్ధతిలో పెట్టగలిగే విధానం లేకపోవడమే కారణం. కావున అవసరమైతే మరి ఈ శ్రీమంతులు ఇంట్లో పుట్టకపోయినా పర్వాలేదు, కానీ శుచివంతుల ఇంట్లో పుట్టడమే చాలా గొప్ప విషయం అండి. శుచివంతుల ఇంట్లో పుట్టి కనీసం అది మాత్రమే ఉన్నా, శ్రీమంతులుగా లేకపోయినా జీవన అవసరాలు తీర్చుకోవడం కోసం ఏవో కొన్ని ప్రయత్నాలు చేసినా తన సాధన తను చేసుకోగలుగుతాడు.
కానీ కేవలం శ్రీమంతుడింట్లోనే పుట్టి శుచివంతం అక్కడ లేకపోతే కనుక చాలా ప్రమాదం అవుతుంది. వాడు ఇంకా ఇంకా అధమ జన్మలకు వెళ్ళిపోయేటువంటి అగత్యం పట్టొచ్చు. కావున మరి భగవాన్ ఇక్కడ యోగ భ్రష్టుడైనటువంటి వాడికి గత జన్మలో ప్రయత్నము చేసి సాధ్యం చేసుకోలేక మరి కిందకు జారిపోయిన వాడికి భగవాన్ ఏం కల్పించారంటే రెండూ కల్పించారు. వారికి ఎక్కడా కూడా లోటు రాకూడదని అటువంటి శుచివంతుని ఇంటిలో శ్రీమంతుల ఇంటిలోనే వారికి జన్మ వస్తుంది. వాడు భౌతికంగా కూడా ఏమీ తడుముకోవాల్సిన అవసరం ఉండదు, అన్ని పుష్కలంగా అందుతూ ఉంటాయి. ఇక్కడ పుష్కలంగా అంటే దేహము అనేది ఉంది కనుక దాని అవసరాలు తీర్చుకోవడానికి మన దగ్గర అన్ని సదుపాయములు సౌకర్యములు కనుక కలిగిన జీవితం ఉంటే చాలండి, మనం శ్రీమంతుడి కిందే లెక్క. అంతే తప్ప కోటాను కోట్లు ఉండాలి, భోగభాగ్యాల్లో తొలుతూగుతూ ఉండాలి, అప్పుడు అది శ్రీమంతులు ఇంటి అని లెక్కకొస్తుంది అనేది పరిగణలో తీసుకోవడం కాదు. అది మన యొక్క తప్పిదం అండి, ఆలోచనే తప్పిదం. ఇక్కడ ఏమిటంటే మనము ఒక వ్యక్తిగా భౌతికములో సమాజములో జీవిస్తున్నాం కనుక ఆ దేహ విధానములో మనము జీవించడానికి ఏమేమి అవసరమో ఒక సభ్య మానవుడిగా జీవించడానికి అందరితో ఎవరి ముందు చేయి చాచవలసిన అవసరం లేకుండా చక్కగా జీవితాన్ని నిర్వర్తించుకోవడానికి అవసరమైనంత సంపద మన దగ్గర ఉంటే చాలండి, మనం శ్రీమంతుల కోవలోకి వస్తాం. అంటే మనము ఇక ఏమాత్రము కూడా ఏ విధంగానూ కూడా మనసుని గజిబిజి చేసుకోకుండా హాయిగా పరమాత్మ కొరకు సాధన చేసుకోవచ్చు. ఇటువంటి జన్మ లభించిన వాడు చాలా అదృష్టవంతుడు, పుణ్యవంతుడు అయి ఉంటాడు. అంతే తప్ప శ్రీమతం అనే దానికి అధికమైనటువంటి భావన మాత్రం చేసి అపోహపడకూడదు. ఎక్కడ ఇంకా చాలా కోట్లు ఉండాలి లేకపోతే ఇంకేదో ఉండాలి అనేది కాదు. ఇక్కడ యోగ భ్రష్టుడికి వాడి సాధనకి ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా ఉండే విధానంలోనే వాడికి చక్కటి జీవన విధానాన్ని ఏర్పాటు చేస్తాడు భగవానుడు. కనుక శుచీనాం శ్రీమతాం అనే రెండు పదాన్ని ఇక్కడ వాడారు. కనుక చిరకాలం సుఖించి మీద ఇటువంటి ఇంట్లో వాడికి జన్మనిస్తూ ఉంటారు. మరి ఇంకా ఎటువంటి జన్మ వస్తుంది యోగ భ్రష్టునికి అంటే అథవా యోగినామేవా కులే భవతి ధీమతం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. సదా ప్రజ్ఞావంతులకు యోగుల వంశమునందైనను పుట్టును, నిజమునకు అట్టి జన్మల లోకమున మిక్కిలి అపురూపము అన్నారు. ఇంకా చెప్పాలంటే శుచీనాం శ్రీమతం కాకుండా ఇంకా ఎటువంటి జన్మ రావచ్చు యోగ భ్రష్టుడి యొక్క స్థితిని బట్టి సదా ప్రజ్ఞావంతులైనటువంటి యోగుల యొక్క వంశమునందు వాడికి జన్మ రావచ్చు, వస్తుంది. ఇది ఎంత అంటే చాలా వరకు సాధ్యమును పొందడానికి కడు ప్రయత్నము చేసి చివరిలో ఎక్కడో పట్టు తప్పిపోయినటువంటి యోగ భ్రష్టులకు వచ్చే జన్మండి ఇది. అటువంటి వారికి మరి భగవాన్ ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే వారు పుట్టుకతోటే యోగుల యొక్క కులములోనే పుట్టేస్తారు. జన్మతః వారికి యోగం అభ్యస్తుంది, పుట్టుతూనే వారు యోగవంతులై ఉంటారు. వారి చుట్టూ ఉండేటువంటి వాతావరణం అంతా కూడా ఆ యొక్క యోగ పద్ధతిలో యోగుల యొక్క మధ్యలోనే ఉంటుంది. ఋషుల యొక్క కులములో ఋషి యొక్క వంశములో పుడుతూ ఉంటారు. నిజానికి ఇటువంటి జన్మ అనేది కడు దుర్లభం అండి, ఎవరికో కానీ లభ్యమయ్యేది కాదు. లభ్యమైతే కనుక వాడు ఈ జన్మలోనే వాడు కడతేరిపోతాడు, చక్కటి పరమానందాన్ని అనుభవించేస్తుంటాడు. వాళ్ళు కారణ జన్మలవుతారు. చెప్పాలంటే ఇలా మీద కూడా వారు ఎంతో మహోన్నతమైన స్థాయికి ఎదిగిపోతూ ఉంటారు. జన్మతః ఇలా పుట్టినటువంటి మహనీయులు కొందరు ఉంటారండి. వాళ్ళు ఈ భూమి మీద కూడా ఎంతో మహనీయత్వ స్థితిని పొందుతూ ఉంటారు. ఎందరికో ఆరాధ్యనీయులవుతూ ఉంటారు, సద్గురువులు అవుతూ ఉంటారు, మహనీయులు అవుతూ ఉంటారు. అలాగే ఎందరికో మార్గదర్శకులు అవుతూ ఉంటారు. వారు తరిస్తారు, అందరినీ తరింపజేస్తూ ఉంటారు. కనుక యోగుల ఇంట్లో జన్మ అనేది కడు దుర్లభం అండి, బహుదుర్లభము. ఇటువంటి జన్మ వచ్చింది అంటే చాలండి, తరించిపోవడానికి ఇంకా మరొక్క ఆలోచనే లేదు. తప్పక వాడు ఈ జన్మనందే తరించిపోతాడు. కనుకని అటువంటి జన్మ మిక్కిలి అపురూపం అనేసాడు భగవానుడు. ఇక అటువంటి జన్మ రావటమే చాలండి, ఇంకంతకంటే మించింది మరొక్కటి లేదు. యోగుల కులమునందు పుట్టడం అంటే అంత గొప్ప విషయం అని భగవానుడు ఇక్కడ మనకి తెలియచేస్తూ మరి తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం
యతతే చ తతో భూయః సంసిద్ధో కురునందన. కురునందన, అట్టివాడు వెనుకటి జన్మమనందు పట్టి వదిలినటువంటి యోగ బుద్ధిని పొంది ఈ జన్మమనందు పూర్ణ సిద్ధి కొరకు ముందడుగు వేయగలడు. అటువంటి యోగ భ్రష్టుడు క్రిందటి జన్మమనందు ఎంతవరకైతే యోగ సాధన చేసి జారిపోయాడో, అంటే విడిచిపెట్టాడో, లేదా ఆ జన్మ కడతేరిపోయినది పొందలేకుండానే అటువంటి యోగ బుద్ధిని పొంది అక్కడి నుంచి ప్రారంభించి జన్మమనందు పూర్ణ సిద్ధి కొరకు ముందడుగు వేస్తూ ఉంటాడు. అక్కడి నుంచే ప్రయాణం మొదలవుతుంది, మళ్ళీ అక్కడి నుంచే సాధన మొదలవుతుంది. ఎంతవరకు అందుకున్నాడో అంతవరకు వాడు వెనువెంటనే వాడు అందుకుంటూ ఉంటాడు. అదే నిండి గొప్ప విషయం. మానవ జన్మకు వచ్చిన వాడికి ఒక విశేషత ఉందట. గత జన్మలో మనము ఏమేమైతే నేర్చుకుని ఉన్నామో, ఎవరమైనా ఏమేమైతే అనుభవించి ఉన్నామో, అంటే ఏమేమి అయితే మనము గతములో జ్ఞానాన్ని అభ్యాసం చేసి ఉన్నామో అంతవరకు ఈ జన్మలో, అంటే పుట్టుకతో మాత్రం ఏది రాదటండి. పుట్టుకతో అందరము సమానమే. పుట్టినప్పుడు శిశువుగానే ఉంటాం కనుక ఏమీ తెలియని స్థితిలోనే ఉంటాం. కానీ స్ఫురణకు రావడం మాత్రం గత జన్మలో మనకు ఉండేటువంటి జ్ఞానం ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం వెనువెంటనే మనకి స్ఫురణకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విద్యను మనము చాలా తేలిగ్గా వాటిని నేర్చుకోగలుగుతాం. ఎప్పుడు అవన్నీ మనకు గతములోనే అభ్యాసం అయిపోయినట్లయితే, గతములోనే అవన్నీ ఇంతకు ముందే మనం నేర్చుకున్న వాటిని మాత్రము చాలా తేలికగా ఇక్కడ అభ్యాసం చేసేయగలుగుతాం, గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. అంతవరకు చాలా ముందడుగు వేసేస్తూ ఉంటాం. కానీ అక్కడి నుంచి మాత్రం, అంటే గత జన్మలో నేర్చుకున్న తర్వాత నుంచి మాత్రం ఇప్పుడు ప్రయత్నం మొదలవుతుంది కనుక అక్కడి నుంచి మాత్రం చాలా సమయం పడుతుందట. ఇది గమనించుకోండి. ఎందుకంటే మనకి కూడా ఇది అనుభవానికి వచ్చే విషయమే. కొంతవరకు కూడా మనకి చాలా తొందరగా అర్థమైపోతూ ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా సరే. సాధనలో కూడా మనం కొంతవరకు చాలా ముందుకు వెళ్ళిపోతూ చాలా తేలికగా ముందుకు వెళ్ళగలుగుతున్నామా అనిపిస్తుంది. కానీ కొంత స్థితి వచ్చిన తర్వాత మాత్రము కొంచెం నిలకడత్వం వచ్చేస్తుంది. అక్కడి నుంచి ప్రయత్నం చాలా మనం చేయవలసినటువంటి విధానం ఏర్పడుతుంది. మరి ఎందుకండి అంటే, ఇంతకు ముందుది ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా కూడా గత జన్మ నుంచి వచ్చినంత వరకు కూడా చాలా తేలిగ్గా మనం అభ్యాసం చేసేయగలిగాం. కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మొదలైనప్పుడు చూడండి, క్రిందటి తరగతిలో ఒక పిల్లవాడికి కొన్ని అక్షరాలు నేర్చుకుని ఉంటే మళ్ళీ తర్వాత తరగతిలో వాడిని ప్రవేశపెట్టినప్పుడు తాను ముందు తరగతిలో నేర్చుకున్నటువంటి అక్షరాలన్నీ కూడా చాలా తేలిగ్గా రాసేసుకుంటూ ఉంటాడు. మరి కొత్త అక్షరాలు దిద్దాల్సి వచ్చినప్పుడు వాడు మళ్ళీ కష్టపడుతూ ఉంటాడు వాటిని నేర్చుకోవడానికి. మరి అవి నేర్చుకున్నది తేలిగ్గా, ఇవి మాత్రం రావు. ఎందుకంటే వాడు అవి నేర్చుకునే ఉన్నాడు కనుక తొందరగా వచ్చినాయి. అలాగే మనము గత జన్మల్లో ఎంత సాధన చేసి ఉన్నాము, ఎంత ప్రయత్నం చేసి ఉన్నాము అంతవరకు అయితే చాలా తేలిగ్గానే అభ్యాసం అయిపోతుంది. కానీ అక్కడి నుంచి కష్టపడాలి. కానీ ఇక్కడే మనకి ప్రయత్నము చాలా మెండుగా ఉండాలి కనుక అక్కడి నుంచే మళ్ళీ పూర్ణ సిద్ధి కొరకు వాడు ముందడుగు వేస్తాడు అని ఇక్కడ భగవానుడు తెలియచేశారు. కనుక ఎప్పుడు మనం చేసిన ప్రయత్నం వృధా కాదు అనేది మాత్రం నిశ్చయం చేసుకోవాలి. ఏ జన్మలో అయినా సరే మంచి కొరకు, సత్యము కొరకు, యథార్థము కొరకు, యథార్థ అనుభవం కొరకు ఏ ప్రయత్నం చేస్తున్నామో అది ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. ఎంత చేయగలిగితే అంతే చేద్దాం. కనుక ఎప్పుడు మొదలుపెట్టినా, ఇంతకు ముందు ఒకవేళ తెలియక మొదలు పెట్టలేకపోయినా ఇప్పుడు తెలుసుకుంటున్నాం కనుక ఇప్పటి నుంచైనా ప్రయత్నం చేద్దాం, ఇప్పటి నుంచైనా మొదలు పెడదాం. అసలు యోగము అంటే ఇప్పటివరకు మనకు ఇంతకు ముందు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు కొత్తగా మనము దాని అభ్యాసం మొదలు పెట్టొచ్చు. మహనీయులు ఎవరు సద్గురుల యొక్క ప్రబోధ వల్ల అయిన నష్టము లేదు. ఈ వయసులో ఇంత వయసు వచ్చిన తర్వాత ఏమి చేస్తామని ఎవరు నిరుత్సాహపడక్కర్లేదు. నీవు చేయగలిగినంతే, వీలైనంత వరకు ఎంతవరకు చేయగలవో అసలు మనస్సుకి ఆ భావన రావటమే గొప్ప విషయం. కనుక ఇంత వృధా అయిపోయిందే అని మనం చింతిస్తూ కూర్చునే దానికంటే కూడా ఉత్సాహంగా ప్రయత్నం మొదలు పెట్టడమే మంచిది. ఇప్పటికే మొదలుపెట్టి ఉంటే చాలా గొప్ప విషయం. కావున ఈ విధంగా ఆలోచన చేసి ఎవ్వరు ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేది దరి చేరనీయకుండా ఎప్పటికప్పుడు మనము పరమాత్మ కొరకు అన్వేషణ అనేది అన్ని కాలముల యందు ఎల్లప్పుడూ కూడా జరుగుతూనే ఉండాలి.
సమయములు లేవు. అలాగే జీవితానికి సంబంధించిన వయసుతో కూడా సంబంధము లేదు. అది ఏ వయసు నుంచైనా, ఒకవేళ చిన్న వయసులో మనకి అందలేదని చింతించేదానికంటే అందినప్పుడే దానికి చేరువయ్యేటట్టుగా ఎప్పుడెప్పుడు మనకి అది ఇప్పుడు అందింది కనుక ఇక్కడి నుంచైనా చాలా శ్రద్ధగా దాంట్లో మనము నిమగ్నమవుదామనే భావన తెచ్చుకుని ప్రయత్నం అనేది మాత్రం శ్రద్ధగా చేస్తే దాని ఫలం ఎప్పుడూ కూడా మనకి అందుతూనే ఉంటుందని పరమాత్మ మనకి ఈ విధంగా తెలియచేస్తూ, పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య బ్రహ్మాతి వర్తతే అన్నారు. అంటే పూర్వజన్మ సంస్కార బలం వల్ల అతడు సునాయాసముగా ముందుకు పయనించును. ఈ యోగమును తెలుసుకోవాలని ఇచ్చగలవాడు సైతము కర్మకాండ రూపముకు శబ్ద బ్రహ్మమును మీరిపోచున్నాడు అన్నారు భగవానుడు. అంటే పూర్వజన్మ సంస్కార బలం వల్ల ఇప్పటి వరకు తాను నేర్చుకున్నది ఏదైతే ఉందో, ఎంతవరకు అభ్యాసము చేశాడు, దాన్ని సునాయాసముగానే ముందుకు పయనిస్తూ ఉంటాడు. అయితే కనీసం ఈ యోగము అంటే అసలు యోగాభ్యాసం అంటే ఏమిటి, జీవాత్మని పరమాత్మతో ఏకము చేయడానికి చేసేటువంటి అనుష్ఠాన పద్ధతి అంటే ఎంత గొప్పదో మనకి ఈ ఆత్మ సంయమ యోగములో భగవానుడు తెలియచేశారు. ఆ ధ్యాన పద్ధతి కూర్చునే విషయం దగ్గర నుంచి, లోపల మనం అంతరంలో ఉండవలసిన విధానం దగ్గర నుంచి, దృష్టి ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా ఉండాలనే స్థితిని గురించి ఇంత సవిస్తరంగా తెలియజేశారు భగవానుడు. సరే, ఇంతవరకు మనకి భగవానుడు తెలియచేశారు కనుక ఈ యోగమును కనీసం దాన్ని తెలుసుకోవాలి అంటే భగవద్గీతలో మనం చదువుకుంటున్నాం, చదువుకుని వదిలేస్తే ఉపయోగం లేదండి. ఆ చదువుకుని మరి అసలు అందులో ఏమున్నది, అసలు యథార్థం ఏమైనది అని ఎవరైనా మహనీయుల ద్వారా, ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇటువంటిది ఆచరణాత్మకమైన జ్ఞానం కనుక ఇది మరి క్రియారూపంగా ఇది చెయ్యాలి కనుక మరి ఎవరైనా అనుభవజ్ఞుల నుంచి ఈ చదువుకున్న దానిని సరిపెట్టుకుంటూ అనుభవజ్ఞుల దగ్గర నుంచి దాన్ని స్వీకరణ చేస్తూ అంటే వారి వద్ద అభ్యాసం చేయగలిగితే మంచిదండి. అలాంటి గురువులు మనకి సమీపములో కనుక మనకి లేదా వారి చెంతకు మనము వెళ్ళైనా సరే ఆ భగవానుడు చెప్పినటువంటి పద్ధతిని వారు తెలియచేయగలిగితే, వారి సమక్షంలో కనుక మనం అభ్యాసం చేయగలిగితే చాలా తొందరగా మనం ఉత్తమమైన స్థితిని పొందగలుగుతామండి. ఒకవేళ ఇటువంటి అనుకూలతలు మనకు లేవనుకోండి, యథార్థంగా మరి ఈరోజు మీ ముందుకు వచ్చి అంతో ఇంతో యోగము అనేటువంటి ఆ యొక్క మాటకి ఇంత కొద్దిగా అయినా అర్థాన్ని ఇలా చెప్పుకోవడానికి నాకు ఇంత మాత్రము జ్ఞానం కూడా మరి ఎలా వచ్చింది అంటే, మరి ఈ ధ్యానయోగమును ఒకప్పుడు ఏమీ తెలియనటువంటి స్థితిలో ఈ భగవద్గీతను చదివి ఇలా కూడా భగవంతుణ్ణి మనము అర్చించవచ్చా, ఇలా చేరుకోవచ్చా, ఇది కూడా ఒక పద్ధతి ఉందా, ఎందుకంటే అంతకుముందు ఈ పద్ధతిని మనం ఎవరి నుంచి కూడా విని ఉండలేదు. ఎక్కడో ఏదో మహనీయులు అలా ఇలా ఎవరైనా చిత్రాల్లో చూడడమే తప్ప ఏ మహనీయుల నుంచి కూడా ముఖతః విని ఉండకపోయినప్పటికీ కూడా భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి ఈ యొక్క పద్ధతిని ఆచరణగా పెట్టుకుని తెలుసో తెలియకో ధ్యానాన్ని అభ్యాసం చేయటమే. ఆనాడు ఏమీ తెలియకపోయినా కొన్ని సంవత్సరాల క్రితము ఏమీ తెలియనప్పుడు కూడా ఇలా చెప్పారు కనుక అందులో అన్ని ఇంత విస్తారంగా ఇచ్చారు కనుక ఇలా కూర్చోమన్నారు, ఇలా కళ్ళు మూయమన్నారు, ఇలా దృష్టి పెట్టుకోమన్నారు, ఇంత విస్తారంగా ఇచ్చాక భగవాన్ని మనం అక్కడ ఎందుకు చూసుకోకూడదు అనేటువంటి భావన చేత ధ్యానాభ్యాసాన్ని అలా చేస్తూ ఉండగా అదే మనకి ఎంతెంతో మునుముందుకి దారి చూపిస్తూ మనలో ఉండేటువంటి ఆత్మ చైతన్యం అనే ప్రజ్ఞని చక్కగా అది వెలిగించి, ఎందుకంటే ఎప్పుడూ కూడా అలా యోగాభ్యాసం చేయటం ద్వారే మనలో ప్రజ్ఞ అనేది వెలుగు చూస్తుంది. అంటే ఆ యొక్క జ్ఞానం అనేది అంతరములోంచి పుడుతుంది, బయట నుంచి రాదు. మనం బయట ఎంత నేర్చుకున్నా అది నేర్చుకోవడమే, కానీ మరి సహజంగా పుట్టేది ఏమిటండి అంటే అంతరములో వచ్చేటువంటి జ్ఞానమే. అది పరమాత్మ అనుగ్రహం వల్ల వస్తుందన్నారు. కానీ ఎక్కడున్నాడండి భగవంతుడు అంటే అంతరములోనే ఉన్నాడు. అంతరమునందే ఉండి అంతరములో కలిగించే ప్రజ్ఞే జ్ఞానము. అంతరములో కలిగించేటువంటి ప్రజ్ఞాపూర్వకమైనటువంటి భావన ఏదైతే ఉందో అదే శుద్ధ భావన అవుతుంది. మరి ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే మరి ఈ విధంగా యోగాభ్యాసము
చేయగలిగినంత వరకు నిరంతరము మననము చేస్తూ చేయగలిగితే అంతరములోంచి ఆ జ్ఞానం అనేది పుడుతుంది. అక్కడే మనకి ఆ సద్గురువు యొక్క ఉద్బోధ కలుగుతూ ఉంటుంది. ఆ మహానుభావుడు ఎందుకంటే అక్కడే ఉన్నాడండి అసలైన గురువు. చెప్పాలి అంటే ఆ గురువు యొక్క బోధ మనకి ఆ లోపలే వెలుగు చూస్తుంది. ఆ వెలుగులోనే మనము ఏదైనా అనుభవానికి తెచ్చుకోగలుగుతూ ఉంటాము. కనుక ఈ యోగ పద్ధతిని ఈ విధంగా భగవానుడు తెలియచేశారు. దీనికి మరింత సవిస్తరంగా మరింత వివరణ వచ్చే భాగంలో మనం తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.